ప్రభుత్వం ఎట్లా పని చేస్తుంది బాబాయ్? మరి పని చేస్తుంది మామూలే అండి, వాటికి చేస్తుంది, బాగా చేస్తుంది. బాగా చేస్తుందా? చంద్రబాబు గారు బాగా చేస్తా ఉన్నాడు, ఇంకా మరి ఇంకా బాగా చేస్తానని చెప్తాడు. ఎవరు బాగా చేసేది అది ఇప్పుడు చేసిన కాడికి బాగుండదు. ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు చేసిన కాడికి ఇది బాగుండదు. అతను ఎట్లా చేసేది మనకెట్లా తెలుస్తుంది? చంద్రబాబు గారు ఎక్కువ పథకాలు సంక్షేమం చేస్తానని చెప్తున్నాడు బాబాయ్. చెప్తాడు అంతే, చేసింది లేదు కదా. ఇంకా ఇతను చేసుకొని చూపించాడు. ఇప్పుడు అతను గెలిచినాక చూపిస్తాడు అతని. టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి భయపడతారు ఏంటి? ఎవరు భయపడతారు ఇప్పుడు? రెండు పార్టీలు ఇక్కడ ఎవరు లేదు, అతను జనసేన ఇక్కడ జనసేన ఏం లేదా? ఇక్కడ ఎవరు లేదు. ఆ మంచి సొంతం పెద్ద కలుపుకున్నట్టు కూడా బాగానే ఉండే. ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు మరి. ఏం ఆమె గురించి మనకి ఇక్కడ ఏం తెలియదప్ప. ఇక్కడ అంతగానో లేదు. ఇక్కడ ఇంకా ఆమె ఎఫెక్ట్ ఏం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఇక్కడ ఎఫెక్ట్ ఏం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ ఏమన్నా ఉంటే ఏమన్నా టీడీపీ బెదిరియాలి కానీ కాంగ్రెస్ మాత్రం బెదిరేదట్లేదు. ఎన్ని సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి మరి? ఎన్నో ఒక 10 ఎక్కువ వస్తే వస్తాం అంతే. ఇది ఎక్కువ వస్తాయి అంటావా? ఎమ్మెల్యే గారికి ఎవరు వస్తే బాగుంటుంది మీకు? మాకే మంచి చేసే డబ్బులు మాకు మోహన్ రెడ్డి బాగా మంచి పని చేసినాడు అప్పుడు ఎమ్మెగ్నూరుకి. భీమి మోహన్ రెడ్డి ఆయన బాగా చేసినాడు. ఇక్కడ కేశవరెడ్డి అయితే ఏం పని చేయలేదు. తలుపు కొట్టిస్తాడు పింఛని. చంద్రబాబు చంద్రబాబు ఏం చేయలేదు. ఏది ఇచ్చాడు? 15,000 2,000 పెంచా. 3,000 ఇస్తున్నాడు. ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. 3,000 చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్ ఇచ్చినప్పుడు ఎలా తెచ్చుకునేవాళ్ళు మీరు? ఎలా ఇంటి లైన్ పెట్టి 8 నెలలకి 6 నెలలకి తీసుకుంటాడు. కార్డులో లైన్ పెట్టి. ఇప్పుడు లేదు, తలుపు కొట్టిస్తున్నాడు జగన్. ఆ రోజులు 5 రోజులు అవుతుండే లైన్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. మేము చేసేది జగన్కే, ఇంకా జగనే మాట అని చెప్పాలా. మీరేం కట్టేసేదే జగన్ వచ్చేది జగనే. అప్పుడు మంచిగా అనిపిస్తుంది. మాకు మంచిగా అనిపిస్తుంది. మాకు మంచిగా ఉంది. రైతు భరోసా పడింది. మరి ఇప్పుడు 45 ఏళ్ళ దుడ్డు రేపు 7వ తారీఖు వేస్తాడు. మీకు కరువు పని చేస్తున్నాడు. మాకు డబ్బులు వేసినాడు. 8,000 9,000 వేసినాడు. మాకు కూడా చేస్తున్నాం. మేము పోతున్నాం. మాకు బాగుంది. మాకు చంద్రబాబు ఎక్కువ పథకాలు వస్తాం, బాగా చేస్తాం. ఆయన ఏమి ఇస్తున్నాడు? అది చేసే కదా. ముందు చెప్పారా? పడతాయి. 7వ తారీఖు ఇస్తాడు. 7వ తారీఖు ఇస్తాడు. అతను చెప్పాడు కదా. అదే మాకు బుట్టరేనుక చెన్నకేశ్వరెడ్డి ముసలివాడే తగినాడు. వయసు అయింది చేసినాడు. బుట్టరేనుక మాకు ఎంపీ ఉన్నప్పుడు మాకు మా హనుమాపురానికి బోర్లో నీళ్ళు తాగనీక లేకుంటే వేసింది. 2 బోర్లు వేసింది తాగనీక నీళ్ళు లేకుంటే. అక్కడ జగన్కి ఉండే అంచాక మారిపోయి అక్కడ బాగా చేసి పని చేసి ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు ఆయమనే మరి గెలిచింది. సపోర్ట్ కంపల్సరీ చేస్తాం. సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి. ఆయన మంచి మంచి పథకాలు ఇస్తాడు కాబట్టి అందుకొరకే ఆయన వస్తాడు. అవన్నీ 600 పథకాలు ఇచ్చి కాసుకు ఒకటిగా లేదు. ఆయన ఏం చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. అంత పిచ్చినాయనలా మాటలు మాట్లాడేది. అందరికి ప్రతి ఒక్క మంచికి పథకాలు అంత ఉండవి. ప్రతి ఒక్క పిల్లలకి స్కూళ్ళకి అన్ని కట్టిస్తుండే. అన్ని పనులు మంచిగా జరుగుతున్నాయి. అంత అబద్ధం. రాష్ట్రంలోనే ఇంకా ఈయన తక్కువ అప్పు చూపిస్తున్నాడు. ఆయన కొన్ని కోట్లు చూపించినాడు కానీ జగన్ అంత చూపిలే. రాష్ట్రంలో డెవలప్మెంట్ అయ్యేది రాష్ట్ర ప్రభుత్వంలోనా ఆంధ్రప్రదేశ్లోనా ఒక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అయింది. 12 పార్టీలు వచ్చినా కానీ జగన్ గెలిచేది జగనే. అంత అవన్నీ అబద్ధాలు మాటలు. ఆమె వచ్చేది లేదు, పొరిగేది లేదు, ఓటు పడేది లేదు.
లోకేష్ గారు రెడ్ బుక్ రాస్తున్నారు. ఏం అవన్నీ అబద్ధాల మాటలు, వచ్చేది ఒక జగనే. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు. తిట్టి వాడు గొంతు ఇప్పుడు తాగిన గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని ఆడ బారేస్తాం, తొట్లా బారేస్తాము. ఇంక సైకోలు తుక్కు పట్టిన సైకోలు ఆడ బారేస్తాము, ఆడ బయట బారేస్తాము. ఇది ఆడుంటుంది, మత్తి మీద ఫ్యాన్ ఆడుతుంటుంది, మనకు ప్రశాంతమైన నిద్ర అయిన ఫ్యాను. సభలో మరి పవన్ కళ్యాణ్ గారు తొక్కేస్తా ఉన్నారు. వాడే భూమిలోకి పోయేది, ఈడే వాడు. కోటకోడలో బద్దలు కొడతా ఉంది. వాడు కోటకాల వాడు సినిమా కాదు, అది సినిమా. ఈలో అక్కడ కొట్టాలి, బద్దలు ఏడా జగన్ కొట్టడానికి చేత కాదు. ముట్టలేడు, మేరకు వస్తే కదా వాళ్ళ అన్నతానే కాలేదు, ఇంకోరితోనే కాలేదు, ఇంక ఆడైతుంది ఆడ సంసారం. మరి లోకేష్ గారి గురించి ఏం చెప్తారు బాబాయ్? లోకేష్ గారి గురించి చెప్పొద్దు, ఇంకోరి గురించి చెప్పొద్దు, ఒక జగన్ గురించి మాత్రమే మనం మాట్లాడేది. ఆయన ఉప్పు తిన్నాము, ఆయన కారం తిన్నాము కాబట్టి ఆయన గురించి మనం ఆలోచన చేస్తున్నాము, కానీ మనం వేరే గురించి మనం ఆలోచన చేయము. ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది? నేను చెప్తాను, ఏ ఎమ్మెల్యేలు పెట్టినా ఎవరిని పెట్టినా వచ్చేది జగనే. ఎమ్మెల్యే గురించి యారు ఓటు, జగన్ గురించి వేస్తారు చూడు. ఎన్ని మార్చినా జగన్ గురించి వేసేది ఓటు. మా ఎమ్మెల్యే గురించి యారు, మంచోడు ఉండొచ్చు, చెడ్డోడు ఉండొచ్చు. ఎమ్మెల్యే గురించి వేయరు, జగన్ గురించే ఓటేసేది. ఆయన పథకాలు అందరూ అందుకుంటారు కాబట్టి ఆయన చూసి ఓటేస్తారు. పింఛన్ వస్తుంది సార్, నాకు 3000 వస్తుంది సార్. అప్పుడు నాకు పింఛన్ వస్తుండలేదు సార్. అప్పుడు 1000, 2000 అండ్రి. ఇప్పుడైతే 3000 వస్తుంది సార్. తంతలా ఎట్లా సార్? అప్పుడు చాలా కష్టం ఉండేదిలే సార్. 2 నెలలు 3 నెలలు లైన్ పెట్టుకొని, బుక్కలు పెట్టుకొని, రోడ్లు పోడుగా నిలబడి తెచ్చుకునేది. ఇప్పుడు అట్లా కాదు సార్, ఇంటి కాటికి వచ్చి పండుకున్న కాటికి వచ్చి లేపిచ్చిపోతారు సార్. ఆనందమే, మంచిదే సార్, మంచిదే. 2024 ఎన్నికలు వస్తున్నాయి బాబాయ్, ఎవరు వస్తే బాగుంటుంది ముఖ్యమంత్రి? మాకు మరి సీఎంఏ, ఇప్పుడు సీఎంఏ వస్తే బాగుంటుంది సార్. చెప్పినారు ఇంకా ఎక్కువ పనులు చేస్తామంటని చెప్పినారు సార్. చంద్రబాబు గారు ఇంకా పథకాలు ఎక్కువ ఇస్తామంటే, ఇంకా అభివృద్ధి బాగా చేస్తామని చెప్తున్నారు. ఏమో సార్, మాకు తెలిసిన మాట మనం చెప్తుంటాం సార్. బాగుంది. ఎమ్మెల్యే గారికి ఎవరు వస్తే బాగుంటుంది? ఇంక ఎమ్మెల్యే మాకు ఇంకా అదే ఎమ్మెల్యే సార్. ఇంకా వేరే వాళ్ళు ఎవరు గెలలేరు అక్కడ. అక్కడే బాలనాగిరెడ్డి చేయడు. ఇంక అట్లనే ఇంకా వాళ్ళు నిలిచిపెడితే వేరే వాళ్ళు ఎవరు గెలలేరు. రాను సార్, రాని చెప్పలేము సార్. ఒక్కొక్కను బుద్ధి ఎట్లుంటుందనో మన కాటికే మేము ఎఫెక్ట్ లేదు. ఖచ్చితంగా 100 పైన వస్తాం సార్. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తిడుతున్నారండి, విమర్శలు చేస్తున్నారు. తిడుతుండారు సార్, వాళ్ళు తిడుతుండారు. వాళ్ళ రాజకీయం ఏమో, వాళ్ళ లెక్కలేమో మనకి ఏం తెలుసు సార్.